వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అన్ని విద్యలకు అధిదేవత అయిన ఆ సరస్వతీదేవిని వసంత పంచమి నాడు సేవించడం, పూజించడం పూర్వజన్మ సుకృతమని జగదీశ్వర శర్మ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట పట్టణం నందు తిరుమల వీధిలో గల విజయ గణపతి ఆలయంలో బుధవారం నాడు వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఇందులో సుమారు 70 మందికి పైగా చిన్నారులు, పిల్లలు పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దారు. ఈ ఏడు వసంత పంచమి బుధవారం మంచి నక్షత్రంలో కలిసి వచ్చిందని, ఇటువంటి మంచి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళ భవిష్యత్తులో మంచి విద్యలు అభ్యసిస్తారని ఆలయ అర్చకులు జగదీశ్వర శర్మ అన్నారు. సందర్భంగా చిన్నారుల నాలుకపై బీజాక్షరాలు లిఖించారు. కార్యక్రమంలో నరసనపేట పరిసర ప్రాంతాల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏడు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేపట్టడం ఎంతో మంచి విషయంగా పలువురు అభివర్ణించారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త భారత్ బంద్ జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా 2014లో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర మొత్తం ఉత్పత్తి ఖర్చులు మరియు కుటుంబ శ్రమ విలువపైన 50% ఉండేలా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని, అన్ని బ్యాంకింగ్ సంస్థల నుండి ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టం ద్వారా విద్యుత్ రంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, 3 రైతు చట్టాల రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుదీర్ఘకాలంగా సంయుక్త కిసాన్ మోర్చా చేస్తున్న డిమాండ్లు పట్టించుకోవట్లేదని విమర్శించారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. మరోవైపు మతతత్వ విధానాలను అవలంబిస్తూ మత వైషమ్యాలు రెచ్చగొడుతుందని, ప్రజల మధ్య చీలికలు తెస్తుందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 సంవత్సరాలైనా రైతాంగ, కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయని, కార్పొరేట్లకు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. 12 గంటల పని విధానం అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షన్లకు నెలకు 10,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఫిబ్రవరి 16వ తేదీన పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16 గ్రామీణ బంధు జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16 గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయండి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కార్మిక ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దుప్పాడ బంగారాజు, బోనెల రాము, లింగాల రాము తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం రాళ్లపాడు గ్రామంలో పంచముఖ అభయాంజనేయ స్వామికి పూజలు నిర్వహించిన భగ్గు రమణమూర్తి. బుధవారం పోలాకి మండలం రాళ్లపాడు గ్రామంలో శ్రీ 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 పంచముఖ అభయాంజనేయ స్వామి వారి 11వ వార్షికోత్సవ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ చిట్టి సింహాచలం, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. జనవరి 20 నుండి ఫిబ్రవరి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి జెండా ఊపి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ మరియు మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల అత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలియజేశారు. ఈ ప్రమాదాల వల్ల కుటుంబ సభ్యులకు బాధను మిగల్చడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని, అందువల్ల ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ధరించనచో ఈ ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, నేషనల్ యూత్ ఫౌండేషన్ వాళ్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆవుకు శస్త్రచికిత్స చేసిన పశు వైద్యాధికారి. టెక్కలి మండలం నౌపడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గ్రామంలో జీరు ప్రసాదరావు అనే రైతుకు చెందిన ఓ సంకర జాతి జెర్సీ ఆవు మంగళవారం ప్రసవ వేదనతో బాధపడుతుండగా తలగాం గోపాలమిత్ర ద్రోణాచార్య పరిశీలించి సాధారణ ప్రసవానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో రాత్రి 1 గంట సమయంలో కురుడు పశు వైద్యాధికారి లకినేని కిరణ్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆయన పరిశీలించి ఆవు గర్భాశయ ముఖద్వారం చిన్నదిగా ఉండడం వల్ల లోపల దూడ చాలా పెద్దదిగా ఉండడంతో వెంటనే శస్త్రచికిత్స చేసి క్షేమంగా మగదూడని బయటికి తీశారు. ఆవు దూడ క్షేమంగా ఉండడంతో రైతు సంతోషాన్ని వ్యక్తపరిచారు. కురుడు పశు వైద్యాధికారి లకినేని కిరణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీత దుద్ది శ్రీనివాసరావుకు ఘన స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట పట్టణానికి చెందిన సోంపేట రోటరీ క్లబ్తో పాటుగా హృదయం ఫౌండేషన్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు తనదైన శైలిలో గత కొన్నాళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి హైదరాబాద్ విశ్వగురు వరల్డ్ రికార్డు అవార్డు ఇచ్చి సత్కరించడంతో స్వగ్రామం సోంపేట వచ్చిన దుద్ది శ్రీనివాసరావుకు రోటరీ క్లబ్ ప్రతినిధులు, హృదయం ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి సేవకుడిగా గుర్తింపు పొందుతూ ప్రముఖుల చేతుల మీదుగా వరల్డ్ రికార్డు అవార్డు శ్రీనివాస్ పొందడంపై వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో పాటుగా సోంపేట రోటరీ క్లబ్, హృదయం ఫౌండేషన్ సంఘ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఘనస్వాగతం పలికారు. పలాసలో శ్రీ పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. శ్రీకాకుళం జిల్లా పలాసలో రైల్వే స్టేషన్ సమీపాన గల శ్రీ సీతారామాలయం కాంప్లెక్స్ లో శ్రీ పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ సమీపంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో సుమారు 150 మంది చిన్నారులకు 3 విడతలుగా అక్షరాభ్యాసం జరిపించారు. చిన్నారుల తల్లిదండ్రులు మరియు వేద పండితుల నడుమ అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు. రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ జిఆర్ రాధిక. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక ఈ నెల 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా ఆలయ అర్చకులు కలెక్టర్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్ర పుష్కరిణి, ఉచిత దర్శనంతో పాటు వీఐపీ, వీవీఐపీ దర్శనం మార్గాల ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు.
దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రథసప్తమి రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను సూచించారు. ట్రాఫిక్ అంతరాయంలో కలగకుండా భక్తుల యొక్క ద్విచక్ర వాహనాలు, కార్లు 80 అడుగుల రహదారి మార్గంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. దర్శన మార్గాల్లో నాణ్యమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకు ఆటంకాలు లేకుండా ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ఎండోమెంట్ ఆర్జేసీ విజయ్ కుమార్, సహాయ కమిషనర్ డివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయ మార్గంలో ఎదిగిన మహానేత సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ఖజానాధికారి రవికుమార్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంజీవయ్య 104వ జయంతి వేడుకల్లో భాగంగా నగరంలోని పాలకొండ రోడ్లో ఉన్న సంజీవయ్య పార్కులో జరిగిన కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ఖజానాధికారి రవికుమార్, అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ తైక్వాండో శ్రీను, శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనర్, జిల్లా అధ్యక్షులు కంటవేణు దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ఖజానాధికారి రవికుమార్ మాట్లాడుతూ సంజీవయ్య నిరాడంబరుడని, రాజకీయాలకు మారుపేరుగా నిలిచారని అన్నారు. సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినప్పటికీ ఆయన అవినీతి లేని రాజకీయాలు అందించారని పేర్కొన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు సంజీవయ్య ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దామోదరం సంజీవయ్య ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, విలువలకు కట్టుబడి బతికిన అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరని నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు 3 దశాబ్దాల పాటు ఎన్నో పదవులు నిర్వహించిన సంజీవయ్యకు చనిపోయే నాటికి ఉన్నది ఒక పాత ఫియోటా కారు, 17,000 రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అంటే ఎవరైనా నమ్మగలరా అని అన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోకూడదన్న నియమానికి కట్టుబడ్డ నేత సంజీవయ్య అని పేర్కొన్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన నిజాయితీని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కంటవేణు, దళిత నాయకులు బోసు మన్మథరావు తదితరులంతా పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.